జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం జూన్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అష్టమ శని ప్రభావం అయితే తొలగిపోయింది. కాకపోతే దేవగురు అయినటువంటి బృహస్పతి గోచారవశాత్తు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. అతిచారం వల్ల జన్మరాశిలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చినట్టుగా మనం భావన చేయొచ్చు. ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న అనుకున్నవి జరగట్లేదన్నటువంటి నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి, అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత సాధించడానికి మీరు ఎంతో వ్యయ ప్రయాసపడుతూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి బయట వాళ్ళు అవ్వచ్చు, కొన్ని రకాలైనటువంటి అనైతిక చర్యల వల్ల, ఐకమత్యం లేకపోవటం వల్ల మీ మానసికమైనటువంటి బాధకి కొన్ని పరిస్థితులు కారణమవుతూ ఉంటాయి. అందరం కలిసికట్టుగా ఉండాలి, గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండాలని మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యంగా మనం భావన చేయొచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులకి సరైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యవంతులవుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మీరు చేసేటువంటి ప్రయత్నం వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలిగేటువంటి యోగాలు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలగబోతుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసే ఒక దూర ప్రయాణం వల్ల, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీ జీవితం మారిపోతుంది, సానుకూలవంతమవుతుంది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ అవ్వచ్చు. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మార్పులు చేర్పుల విషయంలో మాత్రం కొంత ఆలోచించాలి. మరికొద్ది కాలంలో యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతి రాబోతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు తీరినప్పటికీ కూడా జీర్ణ వ్యవస్థలో ఏవైనా కొన్ని లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా వచ్చినట్టయితే వాటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతూ ఉన్నాయి.
అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే రాబోతున్నాయి. విద్యలో కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశమే కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి మీరు చేసేటువంటి ప్రయాణాలు, దూర ప్రయాణ సంబంధమైన స్థితిగతులు కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే వాహన సంబంధమైనటువంటి విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏకాగ్రత కోల్పోవటం వల్ల, విరామం విశ్రాంతి లేకుండా వాహనాన్ని నడపడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది. ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతల్ని మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులకి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతం చేసుకోవడానికి కను ఈ రాశి జాతకులు హనుమ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తమలపాకుల మాలను ధరింపచేసిన, గంగ సింధూరంతో స్వామివారిని విశేషంగా అలంకరించిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. హం హనుమతే నమః అన్నటువంటి మూలమంత్రాన్ని గనక అనునిత్యం 108 సార్లు జపిస్తూ ఉన్న, హనుమంతుల వారికి సంబంధించినటువంటి పూజాది క్రతువులు చేస్తున్న సానుకూలవంతం అవుతుంది. 108 విశేషవంతమైన కదలీ ఫలాల చేత, అరటిపళ్ళ చేత స్వామివారికి సంబంధించిన అష్టోత్తర శతనామాలను చెబుతూ ఆంజనేయ స్వామి వారికి గనక కదలీ ఫలాలతో కదలీ అర్చన చేయించిన మరిన్ని యోగదాయకవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ 2025 జూన్ మాసంలో కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.